కొద్దిసేపు ఆగండమ్మా ప్లీజ్ దయచేసి. రాష్ట్ర సెక్రటరీ విజయశేఖర్ని మాట్లాడవలసింది కోరుతా ఉన్నా సోదరుడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ రోజున విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకై మనందరి ఆరాధ్య దైవం, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ సంఘీభావ దీక్షకు మన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే జనసేన మన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అలాగే నా తోటి జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం, ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆయన అధికారంలోకి రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ భూములున్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడెక్కడ విలువైన ఖనిజాలున్నాయి, పరిశ్రమలున్నాయి, వేటిని మనం దోచుకోవాలి, వేటిని మనం దాచుకోవాలి అనే కోణంలో ఆయన 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్టున్నాడు. ఎందుకంటే ఏ ప్రాంతమైనా ఎప్పుడు అభివృద్ధి చెందింది, లేకపోతే దాని అభివృద్ధిని ఎలా కొనమానంగా చూస్తాము అంటే అక్కడి ప్రజల ఆదాయాన్ని బట్టి. స్వాతంత్రం తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆదాయాన్ని పెంచవచ్చు, ప్రజల జీవన స్థితిగతులను మార్చవచ్చు అని ఆ రోజున ఎంతోమంది 60 పైచిలుకు గ్రామాలు, 25,000 ఎకరాల భూములు, దరిదాపుగా 50,000 కుటుంబాల రైతులు వాళ్ళ భూములను త్యాగం చేసి 32 మంది ప్రాణత్యాగం చేస్తే ఆ రోజున మనకు విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది. కేవలం ఒక్క విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వలేదు. యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున రైతులు భూములు ఇచ్చారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం మనం గమనిస్తే అమరావతినే తీసుకుందాం, అమరావతి రైతుల త్యాగాన్ని వ్యాపారంగా లెక్కించిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అందుకే ఆ రోజున 60 పైచిలుకు గ్రామాల రైతుల త్యాగాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో రైతు కేవలం వ్యవసాయ కూలీగానే ఉండాలి అనే ఒక దృక్కోణంలో వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పరిపాలనా విధానం ఉంది. కానీ మనకు చరిత్ర చెప్తున్న సత్యం, ఎక్కడైతే ఏ రైతైతే సుభిక్షంగా ఉంటాడో, సౌభాగ్యంగా ఉంటాడో ఆ భూమి వర్ధిల్లిద్ది, ఆ రాజ్యం వర్ధిల్లిద్ది. కానీ ఆంధ్రప్రదేశ్లో మొన్న అమరావతి ఇప్పటికీ జరుగుతుంది, అలాగే విశాఖపట్నం కూడా. ఆ రోజున విశాఖపట్నం రైతులు చేసిన త్యాగాలు కూడా ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి పట్టట్లేదు. మనం గమనిస్తే ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలనా విధానం ఎలా ఉందంటే కృత్రిమ ఇసుక సృష్టించడం, మద్యం మేరులై పారించడం, ఉపాధి అవకాశాలు లేకుండా యువతను నడి రోడ్డు మీద నిలబెట్టడం. సార్, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్గా చేశాను సార్. నాకు జరుగుతున్న పరిణామాలను దృష్టి చూస్తూ ఉంటే ఒక్కొక్క ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్లో 500 పైచీలకు ఇంజనీరింగ్ కాలేజీలు సార్, పూర్తిగా టెక్నికల్ కోర్సెస్. దరిదాపుగా 1,50,000 పైచీలకు వస్తారు సార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్.
ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక టెక్నికల్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు సార్. కానీ అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా మనం మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, మెటలర్జికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు సార్. కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వం దాన్ని మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నా వీళ్ళు చూస్తూ ఉన్నారు సార్. అంటే వీళ్ళకి రైతుల త్యాగమో గుర్తులేదు, విద్యార్థుల భవిష్యత్తు పట్టట్లేదు సార్. కాబట్టి ఈ రోజున ప్రజల్లో మనలో రావాలి, ఒక పోరాట పటిమ రావాలి, ఒక ఉద్యమ స్ఫూర్తి రావాలి. ఎందుకంటే మనం ఇలానే చూస్తూ ఉంటే ఈ రోజున విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తారు. రేపు ఆంధ్రప్రదేశ్లో ఏ భూమి ఖాళీ ఉండదు. అలాగే ఏ ప్రభుత్వ పరిశ్రమను కూడా ఈ ప్రభుత్వం నడపలేని పరిస్థితికి వెళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ యువత ప్రజలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మీద ఉద్యమం చేసి, ఎందుకనంటే మన కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి ముందుగా ఉన్నారు, మన ముందుండి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా నేను బలంగా మీకు, ఆకాశమా సిద్ధంగా ఉండు, పవన్ కళ్యాణ్ నామస్మరణ వినడానికి భూమి ధైర్యంగా ఉండు, జనసేన సైనికుల అడుగుల బరువులు మోయటానికి గాలి నీ హోరు కంటే జనసేన హోరు వేగంగా రాబోతుంది. నీరు నీ ప్రవాహం కంటే జనసేన సైనికుల రక్తం ఉరకలెత్తుతుంది. నిప్పు నీ వేడి కంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల వేడి బద్దలవబోతుంది. విశాఖ ఉక్కు పరిరక్షణకై జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఈ ప్రయాణంలో, ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, యువతకి పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు మనం కూడా ఈ పోరాటంలో ముందుండి విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ కోసం ఏ పోరాటానికైనా ఉద్యమానికైనా మనం కూడా బలంగా వెళ్ళి మన విద్యార్థుల, మన ప్రజల భవిష్యత్తును మనం కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.